ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ ఉదయ కాలమే నీ వాక్యం వినడానికి, ధ్యానించడానికి ప్రభా నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా దురద చెవులు గలవారమై ఉండకుండా ప్రభా అయ్యా సత్యవాక్కుని మేము అర్థం చేసుకునే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మనుషులు ఎవరైనా మనకు నమ్మకస్తులు మనకు ఒక మాట ఇచ్చి నిలబెట్టుకున్నారంటే మాట మీద నిలబడే వ్యక్తి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. వాళ్ళ గురించి చాలా పొగుడుతూ ఉంటాం. వాళ్ళు మాట ఇచ్చి తప్పరని చెప్పి తర్వాత ఏదైనా సహాయం చేయడం కూడా వెనకడం. అలాగే మాట ఇచ్చి తప్పిన వాళ్ళ జీవితంలో చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాటను ధ్యానించడానికి దేవాదేవుడు అవకాశం ఇచ్చారండి. అదేంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో ఏమంటారంటే, ఆకాశము భూమి మరి గతించిపోను కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. దేవుడి మాటలు ఎన్నడూ కూడా గతించవు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడానికి ఆయన మనిషి కాదు అని ఈరోజు సత్యాన్ని మనకి నేర్పిస్తున్నారు. ఇంకా ఏమంటాడంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం, ఐజాయా 40:8లో ఏమంటాడంటే, గడ్డి ఎండిపోతుంది, అలాగే పువ్వు వాడిపోతుంది, కానీ దేవుడు వాక్యం అంట ఖచ్చితంగా నిలబడుతుందంట, గతించదు. పైనుండి వర్షం వచ్చి భూమిని తడిపి ఏ విధంగా అయితే తన పనిని సార్థకం చేసుకుంటుందో, విత్తువానికి విత్తనం ఇస్తుందో, అలాగే దేవుడి నుండి వచ్చిన వాక్యము నిష్ప్రయోజనంగా పోదని యెషయా ప్రవక్త మరి తన గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. మరి ఈ వాక్యం ఎవరు? మనం ఆలోచించినట్లయితే మనందరికి తెలిసిన విషయమే, కానీ ఒక్కొక్కసారి మళ్ళీ ధ్యానం చేసుకోవాలి. ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆదిలో వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో వాక్య దారి అయి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినట్టు కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. మరి ఈ వాక్యం చాలా శక్తి గలదని మనం వింటూ ఉన్నాం. వాక్యం ఏమేమి చేస్తుంది మన జీవితంలో, వాక్యము ఎలా మనం ఉపయోగించుకోవాలి, వాక్యాన్ని ఎలాగా మనం ఉపయోగించుకోకూడదో అన్న సత్యాన్ని కొన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయంలో మనం చూస్తామండి. ప్రతి వాక్యం కూడా మనుషుల బుర్రలో నుండి వచ్చే ఆలోచనలు కాదండి. ఏదో మనుషులకు వచ్చిన ఆలోచనలు మాత్రం ఎంత మాత్రం కాదు, కానీ ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రేరణ వల్ల వచ్చింది. ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ వల్ల కలిగిందని నువ్వు నేను ఖచ్చితంగా నమ్మాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం, పవిత్ర గ్రంథం, హోలీ బైబిల్ అంటారు. అది ఒక పుస్తకం కాదు, కానీ దేవుడి యొక్క వచనాలు అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు మనము దేవుడితో మాట్లాడుతుంటాం. బైబిల్ చదివేటప్పుడు దేవుడే మనకి మాతో మాట్లాడుతుంటాడు. ఎందుకంటే వాక్యధారి అయిన దేవుడు ఇందులో ఉన్నారు కాబట్టి. ఇంకా మనం చూసినట్లయితే పౌలు గారు ఏమంటారంటే, ఇక్కడ చాలా చక్కటి మాట, నాకు బాగా నచ్చిన మాట ఈరోజు ఏంటంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటారంటే, దేవుని వాక్యము సజీవమై బలమై 2 అంచుల ఖడ్గం కంటే వాడిగలదై ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత వరకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. చాలా మంది అంటారు, వాక్యం ఏం చేస్తండి, ఊరికే వాక్యం చదువుతూ ఉంటాం, ఈ వాక్యం ఏం చేస్తుందండి అని అంటుంటాడు. ఒక్కొక్క సందర్భంలో నా జీవితంలో కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి బలపరచాడండి. వాక్యం ఏం చేస్తుందంటే మళ్ళీ మీకోసం చదువుతాను, మీరు కూడా బైబిల్ తీసి మళ్ళీ ఈ రోజంతా ఈ వాక్యం చదువుకోండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏం చేస్తుందంటే, అది వాక్యం సజీవమై 2 అంచుల ఖడ్గం వంటిది, వాడిగలదై ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత వరకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. అందుకనే కీర్తనకారుడు 119వ కీర్తన 103 నుంచి 105 వచనాల్లో మాట్లాడినట్లయితే ఆయన ఏమంటారంటే, వాక్యం నా జిహ్వకు అంటే నా నాలుకకి ఎంత మధురంగా ఉంది, అది నా నోటికి తేనె కంటే తీయగా ఉంది.
ఈరోజు దేవుడి యొక్క వాక్యాన్ని ఎలా ఆస్వాదిస్తున్నాం మనం? కీర్తనకాడు ఇంకేమంటాడంటే 104వ వచనంలో 119వ కీర్తన 104వ వచనంలో ఏమంటాడంటే, నాకు చాలా నచ్చిన వాక్యం అండి. ఏమంటాడంటే, నీ మాటలు నాకు వివేకము కలిగి చేశాను. వివేకం అంటే ఏంటండి? మంచి చెడుని విభజించేది వివేకం, డిజర్న్మెంట్ కదా వివేకము. ఈ వివేకం ఏం చేసిందంట అతనికి? దేవుడు వాక్యంలో మాటలు అతనికి వివేకం కలిగించి ఇంకేం చేశాయంట? మార్గములన్నిటినీ నాకు, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. నాకు మనుషులు చెప్తుంటే వినిపించట్లేదు అయ్యా, నాకు నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నావంటే నేను పట్టించుకోవట్లే. కానీ ఎప్పుడైతే నీ మాట నాకు వచ్చిందో ఆ మాట తప్పు మార్గములన్నీ నాకు అసహ్యంగా కనిపిస్తున్నాయి. సో ఒకానొక రోజున చాలా గొప్ప దైవ సేవకులైన ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అన్నారండి. ఏమన్నారంటే, ఆయన చాలా నిష్ఠగా ఉన్న బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఆయన పరిశుద్ధ గ్రంథములోని తప్పులను ఎంచడానికి బైబిల్ చదవటం ప్రారంభించాడట. అంతా అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు, ఒక స్టేట్మెంట్ ఏమంటాడంటే, తప్పులు ఎంచడానికి నేను గ్రంథాన్ని చదివితే గ్రంథము నాలో తప్పులు ఎంచింది. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏ విధంగా చదువుతున్నావు? నీకు అన్వయించుకోవడానికా లేదా నిన్ను సరి చేసుకోవడానికా? ఈరోజు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంత శక్తి దేవుడు యొక్క వాక్యంలో ఉందంటే, హీ సెంట్ ఫోర్త్ హిస్ వర్డ్ అండ్ హీల్డ్ ద సిక్ అని ఉంటుంది. ఆయన తన వాక్కును పంపించి ఏం చేశాడంటే అండి, స్వస్థతలు కూడా చేశాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మన వాక్యం ఏం చేయాలి అని అంటే మనం చూద్దామండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసు యొక్క సందేశం. సో మొదటిగా వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి. వినటం వరకేనా? చూడండి, 119వ కీర్తన 11వ వచనంలో కూడా, నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటున్నాను. ఒకటి వింటూ ఉన్నాను, రెండోది హృదయంలో ఉంచుకుంటున్నాను. అంతే కాకుండా మరి ఇంకా నేనేం చేస్తున్నాను అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో 23వ వచనంలో ఆయన ఏమంటాడంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడంటే, మీరు వినువారు మాత్రమే ఉండి మీరు మోసపుచ్చుకొనడికిరి, వాక్య ప్రకారం ప్రవర్తించు వారై ఉండడి. సో కేవలం వినువారుగా కాకుండా విని ఆచరించే బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకంటే వాక్యం సజీవమైనది. ఇట్స్ ఎ లివింగ్ వర్డ్, 2 edged sword, 2 అంచుల ఖడ్గం వంటిది. వాక్యము ఆత్మలను వేరు చేసేది, విశ్వాసిని రెండిటిగా మార్చేది, ఒకప్పుడు పాపిని పరిశుద్ధుడిగా మార్చేది వాక్యమే. చూడండి, వినాలి, హృదయంలో ధ్యానించాలి, మూడవదిగా వాక్య ప్రకారం జీవించాలి. అంటే మనం ఏం చేయాలంటే, కీర్తనకాడి 33వ కీర్తన 4వ వచనంలో ఏంటంటే, దేవుడి వాక్యం యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఎందుకు నేను విశ్వసించాలంటే ఆయనది వాక్యము యథార్థవంతమైనది. అందుకని యెహోషువ గ్రంథం 1:8లో ఏమంటాడంటే, గ్రంథములో రాయబడేవన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు నీవు దివారాత్రములు దాన్ని ధ్యానించినప్పుడు నీవు వర్ధిల్లుతావు. సో ఒకటి ఏం చేయాలి? వినాలి, రెండోది హృదయంలో దాచుకోవాలి, మూడవది వాక్య ప్రకారము జీవించాలి, యథార్థవంతమైనదని నమ్మాలి. అంతేకాకుండా జాగ్రత్త పడాలి. ఏమని జాగ్రత్త పడాలి? ఈ గ్రంథంలో వాటి అన్నిటి ప్రకారం చేయుటకు నన్ను జాగ్రత్త పడాలి. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు అని వాక్యం మనకి నేర్పిస్తుంది. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో చాలా చక్కటి సూచనలు ఉన్నాయండి. సూచనలు అనే దానికంటే ఆజ్ఞలు అంటాను నేను. ఏమని రాయబడి ఉంటాయంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, నీ హృదయములో ఉండాలి దేవుడు ఒక వాక్యం, నీ బిడ్డలకి బోధించాలి, ఇంట ఉన్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి, సూచనగా నీ చేతికి కట్టుకోవాలి, నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండాలి, నీ ఇంటి ద్వారం మీద రాసుకోవాలి. ఒక్కసారి ఇల్లంతా చూడండి, ఇంటిలో దేవుడు ఒక వాక్యం ఉందా? నీ పిల్లలకి రోజు
వాక్యం బోధిస్తున్నావా? వాక్యం చెప్తున్నావా? అలాగే నువ్వు నించున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు వాక్యాన్ని గురించి ధ్యానం చేస్తున్నావా? వాక్య ప్రకారం జీవిస్తున్నావు. ఎన్ని చక్కటి సూచనలు. మీ ఇంటిలో గోడల మీద దేవుడికి వాక్యాలను రాసుకుంటే ఎంత చక్కగా, ఎక్కడ చూసినా దేవుడికి వాక్యాలు ఉంటే మరి ఇంట్లో పాపం కానీ, కోపం కానీ, శాపం కానీ ఉంటుందా ప్రియులారా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు. మరి అంతేకాకుండా ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు ఏదైతే పొందుకున్నావో అది ప్రకటించు అని బైబిల్ చెప్తుంది. మరి దేవుడి యొక్క వాక్యాన్ని మనం ఏం చేయకూడదు? చాలా జాగ్రత్తగా గబగబా చూసుకుందాం. ఏంటంటే 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం చెరపకూడి. అర్థమైందండి? దేవుడు వాక్యాన్ని చెరపవద్దు. అంతేకాకుండా 2 తిమోతి 4:2లో డోంట్ ఆర్గ్యూ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదా. డిబేట్లే పెట్టేసి దేవుడు వాక్యాన్ని పట్టుకొని నాకు వచ్చిన ప్రావీణ్యం అంతా లేదండి. బైబిల్ చెప్తుంది 1 తిమోతి 4:5లో భిన్నమైన బోధ చెయ్యొద్దు. వాక్యం ఏం చెప్తుందో వాక్యాన్ని బట్టే మనం బోధించాలి. కానీ అంతకంటే ఎక్స్ట్రాలు ప్లస్ కానీ మైనస్ కానీ వేస్తే ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. అంతేకాకుండా 2 తిమోతి 4:3లో సత్యవాక్యము కాక దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన వాక్యం చెప్పొద్దు. కొంతమంది ఉంటారండి, దేవుడు వాక్యాన్ని వాళ్ళు ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు అంటే ఒక గొప్ప వ్యక్తి ట్రైన్లో ప్రయాణమై వెళ్తున్నాడట అండి. అయితే ఆయన బైబిల్ చదువుతూ ఉన్నాడు. అంతలోపల ఒక లావుపాటు వ్యక్తి, ఒక ఆవిడ వచ్చి పక్కన కూర్చున్నారట. ట్రైన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ కుదుపులకి ఆ లావుపాటి వ్యక్తి వచ్చి ఈ బైబిల్ చదువుతున్న వ్యక్తి మీద పడిందంట. వెంటనే కళ్ళు మూసుకొని ప్రభా ఈ పాత్ర నా నుండి తొలగించు అన్నాడట. నాకు అంటే వెంటనే దేవుడు మాట్లాడి ఆమెకు మేలుకొచ్చి సారీ అని చెప్పి పక్క స్టేషన్లో దిగిపోయింది. తర్వాత ఇంకొక ఆమె టక్కు ప్లీజ్ లుక్కు, హై హీల్స్, లిప్స్టిక్ వేసుకొని నాజుగ్గా కూర్చోడానికి కష్టము, నించోడానికి కష్టం, ఎందుకంటే ఇటు జీన్స్ వేసుకొని కూర్చుందంట అండి. ఆమె కూడా ఇట్లా నిద్ర వచ్చేసింది. ఈసారి ఆ బైబిల్ చదువుతున్న వ్యక్తి అంటున్నాడట, నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమైతే తొలగించు. భిన్నమైన స్వకీయ దురాశలతోటి అనుకూలంగా మార్చుకోవద్దు. బైబిల్ సత్యవాకు, సజీవమైనది, 2 అంచుల ఖడ్గం వంటిది. ఈరోజు వాక్యానుసార ప్రార్థన చేయి, వాక్యముతోటి పాటలు పాడు, వాక్యానుసారంగా స్తుతించు. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. అన్నట్టు మర్చిపోయాను, బైబిల్ చదవండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. దేవుడు మహిమ కోసం చెప్తున్నారు. చాలాసార్లు బైబిల్ చదివాను, ఇంకా చదువుతుంటే ఇంకా కొత్తగా అనిపిస్తుంది. మరి మీరు చదివారా? మరి ఈరోజు నుంచి ప్రారంభించండి. దేవుడు వాక్యము సజీవమైంది, ఆయనతో మాట్లాడుతూ ఉండండి, ఆయన మీతో మాట్లాడుతుంటాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము ప్రభ నీ వాక్యం వినుటకు నీవు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు మాకు దయచేయండి ప్రభ. నీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.